హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనదీప వ్లాగ్స్ వరంగల్ పిల్లని జడ్చెల్ల. సో ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, నేను ఎలా అయితే సర్ప్రైజ్ చేశాను మా ఆయనకి. చూడండి, ఇవి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయన్నమాట. ఉన్న తర్వాత ఇవన్నిటిని నేను ఏం చేశానో చూడండి మీరే. ఒక్కొక్కటి బెలూన్స్లో అయితే ఇప్పుడు గాలి నింపాలి కదా. సో ఫస్ట్ అయితే ఈ జాలి దీనికి కట్టేసిన. సో కట్టేసిన తర్వాత ఇక్కడ లైట్స్ కూడా ఉన్నాయి, దానికి వచ్చినాయి సెట్. అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఈ స్మెల్లింగ్ క్యాండిల్స్ కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను మీషోలో. అప్పుడు ఒకటేసారి యూజ్ చేసినా మళ్ళీ యూజ్ చేయలేదు. ఇప్పుడైతే మనకి యూజ్ అయినాయి ఇవి. నేను బయట నుంచి ఏం తీసుకురాలేదు, ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ చేశాను. సో ఇలా ఫస్ట్ గాలి నింపిన తర్వాత హార్ట్ షేప్ బెలూన్స్ త్రీ త్రీ అండ్ లవ్ అనేది వర్డ్, ఇంకా ఇంతకుముందు గ్రీటింగ్ కార్డ్, ఇవన్నీ ముందుగానైతే రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత దానికి లైట్స్ అయితే కట్టిన జాలికి. చూడండి లుక్ అయితే ఎట్లా ఉందో, ఇట్లయితే ఉంది. జాలి కట్టిన తర్వాత మన బెడ్ మీద 3 లవ్ షేప్ వేసిన. మన చెట్టుయే ఉండే అండి పూలు, తెంపుకొచ్చి రిల్లి ఇలా చేసిన హార్ట్ సింబల్ అని పెట్టేసి, దాని లోపల ఇంట్లో ఉండే పూలు ఖాళీగా ఉంటే బాగాలేదని చెప్పి మళ్ళీ పూలైతే వేసేసిన, రిక్కలు, ఇట్లా పూల రిక్కలు వేసేసిన. ఇటేమో రౌండ్ రౌండ్, మధ్యలోనేమో హార్ట్ సింబల్. ఇలా గ్రీటింగ్ కార్డ్ వేసి దాని మీద దిండి అయితే వేసేసిన హార్ట్ షేప్ది. లుక్ అయితే ఇట్లుంది. ఇంకా క్యాండిల్స్ అనేది ఆన్ చేయలేదు, క్యాండిల్స్ ఇప్పుడే వెలిగించాను, ఎందుకంటే ఆయన వచ్చే ముందు వెలిగిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అట్లనైతే ఉంచిన. మా హస్బెండ్ వచ్చి సౌండ్ అయిందని చెప్పేసి అలా బయటకైతే వెళ్తున్నాను. వచ్చేసాడండి ఆయన. ఇప్పుడు మనం సర్ప్రైజ్ ఇద్దాం తలుపులు పెట్టేసి. సో బయటనే ఉన్నానమాట. ఇది మీకు ఫైనల్గా చూపిద్దామని మళ్ళీ వచ్చేసిన. ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉంది. ఫస్ట్ హార్ట్ సింబల్ వేసి దాని లోపల పువ్వులు వేసేసి రిక్కలు అటు ఇటు రౌండ్. చూసారా, మా ఆయన వచ్చేసాడనమాట. వావ్, తనకు చాలా సర్ప్రైజ్ అయ్యింది. తను ఇది చూసి అసలు అనుకోలేదు ఇట్లా అని. సో నేనైతే ఇట్లా హాయ్ నాన్న మూవీ సాంగ్ పెట్టేసి ఇలా సర్ప్రైజ్ అయితే ఇచ్చిన మంచిగా. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇదంతా ఎప్పుడు చేసామని అడుగుతున్నాడు అనమాట. సో నేనైతే ఇక చేయక తప్పదు కదా అండి, ఎందుకంటే వ్యాలంటైన్స్ డే మన లవ్కి, మన లవ్ ఎక్స్ప్రెస్ చేయడమే కదా. సో నేను ఈ విధంగానైతే ఎక్స్ప్రెస్ చేశాను. మీరు ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా హస్బెండ్ అయితే వచ్చాడు కదా, నాకు గిఫ్ట్ తీసుకొచ్చాడండి. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. నేను కూడా అనుకోలేదు గిఫ్ట్ తీసుకొస్తా అని చెప్పేసి, కానీ గిఫ్ట్ అయితే తీసుకొచ్చాడు. తర్వాత నేను అన్నాను కదా, నేను ఇక్కడ స్పెషల్ చేశాను నీకోసము, మీరు చూడాలి అని చెప్పేసి అన్నాను. సో తనైతే అనుకున్నాడు ఎక్కడ పెట్టానా అని చూస్తున్నాడు. సో తనకు అర్థమైపోయింది దాని కింద ఉందని చెప్పి తీసి చూస్తున్నాడు. ఏం లేదండి, అక్కడ గ్రీటింగ్ కార్డే ఉంది. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది. చూడండి తన రియాక్షన్, తనకు చాలా బాగా నచ్చిందంట. సో ఓపెన్ చేసి చూస్తున్నాడు. తన రియాక్షన్ చూద్దాము. చాలా బాగా కనిపిస్తుంది కదండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలా సింపుల్గా చాలా బాగుంది. ఫైనల్ లుక్ అయితే ఇట్లుందనమాట. చూడండి మీరే. నాకు మా హస్బెండ్ అయితే గిఫ్ట్ అయితే తీసుకొచ్చాడు. ఏం గిఫ్టో మీకు చూపిస్తాను చూడండి. గిఫ్ట్ కవర్ అండి, మా హస్బెండ్ తెచ్చిన గిఫ్ట్ ఇదేనండి. చూడండి మీరే.